స్వీటీ అలియాస్ శ్రీరాపక అంటే తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఉండరని చెప్పాలి. నగ్నం మూవీతో వర్మ ఆమెను అంత ఫేమస్ చేసేశారు ఓవర్ నైట్లోనే. ఆ ఒక్క సినిమాతో వచ్చిన ఫేమ్ క్రేజ్తో ఆమె ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఆమె సందడి కూడా చేశారు. దాదాపు 10 ఏళ్లుగా ఫ్యాషన్ డిజైనర్గా అనేక చిత్రాలకు పనిచేసిన శ్రీ ఇటీవల విడుదలైన వలయం మూవీలో కూడా నటించారు. అలాగే దర్శకుడు శేఖర్ కమ్లా వద్ద ఫిదా మూవీలో సాయి పల్లవి అక్క పాత్ర కోసం ఆమెను సంప్రదించారట. అయితే శ్రీ చేయనని చెప్పేశారట. తొడల అందాలతో కుర్రకారు గుండెల్ని పిండేసిన శ్రీ తన బోల్డ్ రోల్ పైన స్పందించింది. అసలు ఆ మూవీలో బోల్డ్ రోల్ ని చేయలేదట. వర్మ తన కెమెరా యాంగిల్స్ ఇంకా వర్మ క్రియేటివిటీతో అలా చూపించారు, కానీ ఆమె అసలు వల్గర్ గానీ నటించలేదట. అలాగే వర్మ తనకి ఒక అద్భుతమైన రోల్ ఇచ్చి మంచి గుర్తింపు వచ్చేలా చేశారు అని చెప్పింది. ఇక మొదటి సినిమాలోనే అలా ఎక్స్పోజింగ్ చేస్తే అవకాశాలు వస్తాయా అని ఒక యాంకర్ ప్రశ్నకి సమాధానంగా అనుష్క, రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్సే అలా చేసి స్టార్ గా ఎదిగారు, ఇక నేను ఎక్స్పోజింగ్ చేస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్న వేశారు శ్రీ. ఇక రెమ్యునరేషన్ కోసం ఎలాంటి పాత్రైనా చేస్తారా అని అడిగిన ఆమె ప్రశ్నకు వర్మకి నేనే రెమ్యునరేషన్ ఇచ్చి సినిమా తీయగల సత్తా నాకు ఉందని చెప్పడమే గమనార్హం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.